శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం కృష్ణ పరమాత్మ కాళీయుడిని మదించడం, కాళీయుని భార్యలు కాళీయుడు కూడా కృష్ణుడిని స్తోత్రం చేయడం దాకా తెలుసుకున్నాం. ఈ మాటని కాళీయుడు స్తోత్రం చేయగానే పరమాత్మ అన్నారు, ఇక్కడ ఆవులు దూడలు పిల్లలు తిరుగుతూ ఉంటారు, వారికి దాహం వేస్తే ఈ మడుగులోని నీరు తాగుతారు. నీ వంటి ప్రమాదకారి ఇందులో పడుకుంటే నీళ్లు విషం అవుతాయి. నీవు ఇక్కడ ఉండవద్దు. నీవు పూర్వం రమణక ద్వీపంలో ఎక్కడ ఉండేవాడివో అక్కడికి వెళ్ళిపో. రమణక ద్వీపానికి వెడితే గరుడు నిన్ను చంపేస్తాడని నీవు భయపడుతున్నావు. నీ భయం నాకు తెలుసు. నీకు ఆ భయం లేకుండా ఇవాళ నుండి నీ జాతి మొత్తానికి ఒక అభయం ఇస్తున్నాను. మీ పడగల మీద కృష్ణపాదములు ఉంటాయి. మీరు పడగ విప్పగానే కృష్ణపాదములు కనబడతాయి. కృష్ణపాదము కనబడితే గ్రద్ద మిమ్మల్ని తరమదు. గరుడు మిమ్మల్ని ఏమీ చేయడు, వెళ్ళిపోతాడు. అందుకని రమణక ద్వీపానికి వెళ్ళిపో అని అనగానే కాళీయుడు కృష్ణుడికి నమస్కారం చేసి తేనె మొదలగు మధుర పదార్థములను మంచి మంచి హారములు పట్టుబట్టలు తెచ్చి కృష్ణ భగవానుడికి బహుకరించి తన స్నేహితులతో బంధువులతో భార్యలతో బిడ్డలతో ఆ సరస్సు విడిచి మరల రమణక ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఈ కాళీయ మర్ధాన్ని ఉభయ సంధ్యలయందు ఎవరు వింటున్నారో వారికి ఇన్నాళ్ల నుండి కాళీయుడి లోపల పట్టిన విషం పోతుంది. బాహ్యమునందు కాళీయ మర్ధనము విన్నవాళ్ళని పాములు కరవవు. ఇది కృష్ణ భగవానుడి వరం. ఇందులో తత్వాన్ని మనం గ్రహించాలి, లేకపోతే ఈ లీలకు అర్థం ఉండదు. కాళీయుడంటే ఎవరో కాదు, మనమే. యోగశాస్త్ర ప్రకారం మనకు హృదయ క్షేత్రం నుండి 101 నాడులు బయలుదేరుతాయి. వాటికి జ్ఞానభూమికలు అంటారు. వాటిని మనకి జ్ఞాన ప్రసరణ కేంద్రాలుగా ఈశ్వరుడు ఇస్తాడు. వీటిని మనం సద్బుద్ధితో వాడుకున్నట్లయితే అందరి యందు ప్రేమతో భగవంతుని యందు భక్తితో ఉండగలం. ఈ జ్ఞాన ప్రసరణ కేంద్రముల నుండి మేధకి జ్ఞాన ప్రసరణ జరుగుతుంది. దీనిలోనికి ఇప్పుడు కాళీయుడు వచ్చి కూర్చున్నాడు. కాళీయుడికి ఒక రహస్యం ఉంది. ఇతడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. రమణ అనే మాటకు శబ్దరత్నాకరం ఒక అర్థం చెప్పింది. ఏది ఒప్పు అయినదో దానికి రమణకము అని పేరు. అంటే ఎలా ఉండాలో అలా ఉంటే అది రమణకము. అందుకే చూడండి, రమణీయంగా ఉంది అంటూ ఉంటాం కొన్ని చూసిన తర్వాత. అంటే అంత అందంగా ఉంది, ఏది ఎక్కడ ఉండాలో అంత పొందికగా అంత అందంగా ఉంది అని అర్థం అన్నమాట. అలా ఉండకపోతే అది రమణకము కాదు. కాళీయుడు మొదట రమణక ద్వీపంలో ఉండేవాడు. అక్కడ ఉన్న వాళ్ళకి గ్రద్దలంటే భయం. అందుకని ప్రతిరోజు కూడా కొంతమంది కొద్ది తేనె, కొద్ది చలిమిడి, కొద్ది చిమ్మిలి పట్టుకు వెళ్ళి గ్రద్దలకి ఆహారంగా పెట్టేవారు. అలా పెట్టేలా ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రద్దలు వచ్చి అలా పెట్టినవి తినేసి వెళ్ళిపోయేవి. పాముల జోలికి వచ్చేవి కావు. ఒకరోజు కాళీయుని వంతు వచ్చింది. వారిని కూడా కొద్దిగా తేనె, చిమ్మిలి, చలిమిడి పెట్టమని అడిగారు. ఎవరికి పెట్టాలి అని కాళీయుడు అడిగాడు. గరుడు వస్తాడు, అతనికి బలి ఆహారం పెట్టాలి అని అన్నారు. అప్పుడు కాళీయుడు, గరుత్మంతుడెవరు? నేను పెట్టను, నేను బలవంతుణ్ణి అన్నాడు. అయితే నీ కర్మ అని కాళీయుడిని వదిలేశాడు. గరుత్మంతుడు వచ్చి నాకు ఈవేళ ఆహారం పెట్టని వారెవరు అని అడిగాడు. మిగిలిన పాములు కాళీయుడు పెట్టలేదని చెప్పాయి. కాళీయుడి మీదకి గరుత్మంతుడు వెళ్లే లోపల గరుత్మంతుడి మీదకి కాళీయుడు వెళ్ళాడు. తన 100 పడగలు ఎత్తి గరుత్మంతుడి ఎడమరెక్క మీద కాటు వేశాడు. గరుత్మంతుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కాళీయుడిని వెంటపడి తరిమి తన రెక్కలతో కొట్టాడు. కొడితే కాళీయుడి ఒళ్ళంతా బద్దలైపోయి నెత్తురు వరదలై కారిపోయింది. వెనక గరుత్మంతుడు తరుముకు వస్తున్నాడు. కాళీయుడికి గరుత్మంతుడికి సంబంధించిన ఒక రహస్యం తెలుసు. అతను పారిపోయి సౌభరి తపస్సు చేసుకునే కాళింద మడుగులోకి వెళ్ళిపోయాడు. అసలు అక్కడికే ఎందుకు వెళ్ళాడు? ఒకనాడు సౌభరి మహర్షి సరస్సులో నిలబడి తపస్సు చేస్తున్నాడు. చేపలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవి. ఒక రోజున గరుత్మంతుడు వచ్చి చేపల రాజును ఎత్తుకుపోయి తినేశాడు. తపస్సు చేసుకునే మహర్షుల మనస్సు చాలా ప్రేమతో ఉంటుంది. వాళ్ళు చేపకి కష్టం వచ్చినా, కుక్కకు కష్టం వచ్చినా కూడా బాధపడతారు. ఒక బోయవాడు పక్షిని కొడితే రామాయణం వచ్చింది. మహర్షి మనస్సు అలా ఉంటుంది. వెంటనే సౌభరి మహర్షి గరుత్మంతుడిని శపించారు. సంతోషంగా సంసారం చేస్తున్న చేపలలో ఒక చేపను నిష్కారణంగా తిన్నావు కాబట్టి గరుత్మంతుడా, నీవు ఎప్పుడైనా ఈ సరస్సు దగ్గరికి వస్తే మృత్యువును పొందుతావు అన్నారు. అందుకని గరుత్మంతుడు అక్కడికి రాడు. గరుత్మంతుడు రాడు కాబట్టి కాళీయుడు కాళింది సరస్సును చేరాడు. ఇది కథ. కృష్ణ భగవానుడు నాట్యం చేసి పడగల మీద ముద్ర ఉంచితే తప్ప మరల కాళీయుడు రమణక ద్వీపానికి వెళ్ళలేకపోయాడు. ఇందులో మన కథ మనం తెలుసుకోవాలి. మనమందరం పుట్టినప్పుడు రమణక ద్వీపంలో పుట్టాం.
ఈశ్వరుడు ముందు రమణకమును అనగంటే మనుష్య శరీరాన్ని ఇస్తాడు. ఈ మనుష్య శరీరమే రమణక ద్వీపం. దీనితో మనం హాయిగా చేతులతో పూజ చేసుకోవచ్చు, కాళ్ళతో దేవాలయాలకు వెళ్ళొచ్చు, చెవులతో భాగవతాన్ని వినొచ్చు, నోటితో ఈశ్వరనామం చెప్పుకోవచ్చు, హాయిగా భగవంతుడిని లోపల స్మరించుకుంటూ సంతోషంగా ఉండవచ్చు. కానీ మనిషి ఏం చేస్తాడంటే సంసారంలో హాయిగా సుఖంగా ఉంటూ దేవతలకు తాను పెట్టవలసిన భాగాన్ని పెట్టకుండా తత్సంబంధమైన క్రియలు చేయడం మానివేస్తాడు. గరుడు ఎవరు అంటాడు. గరుడు అంటే వేదం. గరుడు వస్తుంటే వేదం వినబడుతూ ఉంటుంది. మనం ప్రవర్తించవలసిన తీరును వేదం వివరించి చెప్పింది. మనం ఎన్ని సుఖాలను అనుభవిస్తున్నా కనీసంలో కనీసం కొద్ది చిన్న బెల్లపు ముక్కనైనా పూజ గదిలో పెట్టి రోజు ఒక్కసారి భగవంతునికి నివేదన చేసి దానిని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోవాలి. కానీ మనిషి ఇవేం చెయ్యడు. చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ నైవేద్యం పెట్టే విషయంలో కూడా చాలామంది ఏదో ఒకటి పెట్టేస్తే చాలు, మనం తినేదే ఎందుకు పెట్టకూడదు అని కొన్ని గుళ్ళల్లో, ముఖ్యంగా బాబా గుళ్ళో బిస్కెట్లని, రొట్టెలని, బన్నులని ఆయన ఏమనుకోడు అంటూ పెట్టేస్తూ ఉంటారు. చాక్లెట్లని ఇవి పెట్టకూడదు. భగవంతుడు అంటే భగవంతుడే, అంతేగాని మనం తినేది ఎందుకు తినడు అని ఫ్రైడ్ రైస్లోను పలావులు చేసి పెడతా ఉంటండి. కాబట్టి భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. అసలు బయట కొన్న తీపి పదార్థాలే భగవంతుడికి పెట్టకూడదు. ఎలా ఉంటాయి అవి? నిలవ చేయబడి ఉంటాయి. వాటి మీద ఈగలు వాలచ్చు, దోమలు వాలచ్చు. ఆ చేసేవాళ్ళు స్నానం చేసి చెయ్యొచ్చు, చేయకుండాను చేయొచ్చు. అంతేగాని కోవా ఇష్టం బాబా గారికని కోవా కొనేసి పెట్టేస్తే అది కష్టం. అలాగే ఇప్పుడు అమ్మవారికి పరమాన్నం ఇష్టం, లేకపోతే పులిహార ఇష్టం అని బయట ఈ చూడండి వీళ్ళని ఏంటంటారు, క్యాటరింగ్ వాళ్ళ దగ్గర చేయించేసి పెట్టకూడదు. మనకి ఎంతలో ఎంత చేయలేకపోయినా కొద్దిగా స్నానం చేసి శుభ్రంగా ఆ కుక్కర్ అది కడిగేసుకున్న వాటిలో కొంచెం అన్నం వండి దాంట్లో పెసరపప్పు వేసి అన్నం వండి పులగం కింద దాని మీద ఓ బెల్లం ముక్క, నెయ్యి చుక్క, చిన్న మజ్జిగ చుక్క వేసి నైవేద్యం పెట్టామంటే అదే పరమాన్నం. అంత కంటే ఇంకా దివ్యమైన నైవేద్యం ఇంకోటి ఉండదు. లేదు మనకి అంత కూడా చేయలేము. చిన్న బెల్లం ముక్క, దానికి అది ఎన్ని రోజులు ఉంచినా దానికి నిలవదోషం ఉండదు. కాబట్టి చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు. లేదా అరటిపళ్ళు, లేకపోతే ఇవేంటివి ఖర్జూరాలు వస్తూ ఉంటాయి. కొంచెం ఖర్జూరాలు బయట అమ్ముతూ ఉంటారు కదా, అవి కూడా ఖర్జూర పళ్ళు కూడా మరి ఎవరో ఒకళ్ళు చేస్తారు కదండి అంటారు. కాబట్టి బెల్లం ముక్క లేదా అరటిపళ్ళు మనం కొనుక్కున్న అరటిపండుకి ఎంగిలి దోషం ఉండదు. ఎందుకంటే మనం తినే పళ్ళని ఇంతకుముందే చెప్పుకున్నట్టున్నాం. తినే పళ్ళన్నిటికీ గింజలు ఉన్న వాటికి ఏమవుతాయంటే ఆ గింజలు వేస్తేనే మళ్ళీ మొక్కలు వస్తాయి. అంటే మనం తిని నోట్లోంచి తీసేసి పడేసిన గింజలతో వచ్చిన మొక్కల మీద నుంచి వచ్చిన పళ్ళే మళ్ళీ మనం పెడుతూ ఉంటాం. అయితే అరటిపండుకి దానికి గింజలుండవు, దాన్ని తొక్క వేసినా రాదు. అలాగే కొబ్బరికాయకి కూడా కొబ్బరికాయ పెట్టినా రాదు, దాని కొబ్బరి బొండాన్ని పెట్టినా కూడా రాదు. దానికి పిలకలు లాంటివే వస్తూ ఉంటాయి. కాబట్టి ఎంగిలి దోషం ఉండదు. కాబట్టి ఈ పళ్ళు మనం పెడుతూ ఉండాలి. అంతేగాని చాక్లెట్లు పెట్టాను, బిస్కెట్లు పెట్టాను అని అనుకోకూడదు. అయితే మనిషి ఇలా ఏమీ చెయ్యట్లేదు. అలా చేయనని తిరగబడతాడు. ఇలా తిరగబడడం గరుత్మంతుడి మీద తిరగబడడం వంటిది. కాళీయుడు తాను బలి ఆహారం ఇవ్వనన్నాడు. అప్పుడు గరుత్మంతుడు కాళీయుడిని చావుపొడిచాడు. దేవతల ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. అప్పుడు ప్రమాదం వస్తుంది. అక్కడే ఉండి మళ్ళీ దేవతారాధన చేస్తే చిన్నతనం. అందుకని ఎవరెవరు దేవతారాధనకు ఇష్టపడరో అటువంటి చోటికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు అంటే నమ్మకం లేని ఆ గుడికి రోజు ఏం పెడతామండి? ఎక్కడంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడి నుంచి మనం మనసులో తలుచుకుంటే వెళ్ళడా? పూజలే చెయ్యాలా? పూజ చేయకపోతే భగవంతుడు కనికరించడా అంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, భగవంతుడా తండ్రి ఈ గంట నుంచి నా పిల్లవాడిని గట్టెక్కించు, లేకపోతే నా తల్లిని గట్టెక్కించు, నా తండ్రిని గట్టెక్కించు, నా భర్తని గట్టెక్కించు, నా భార్యను గట్టెక్కించు, నేను ఫలానాది ఇష్టమైంది కాబట్టి అది వదిలేసుకుంటాను, ఇక జీవితంలో తిన్ను అనుకుంటూ ఉంటారు. ఆ భగవంతుడు వాళ్ళ ప్రేమకి పొంగిపోయి వాళ్ళ భక్తికి సంతోషపడి ఆ కోరిక తీర్చి వాళ్ళని గట్టెక్కించి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం రాకుండా చేశారే అనుకోండి, ఇంకా వాళ్ళ తినరు. అయితే ఏమవుతుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఫలానాది వాళ్ళు ఆ కూర ఏదో ఉదాహరణకి ఒక వంకాయ తిననని అనుకున్నారే అనుకోండి, ఆ వంకాయ కూర వడ్డించినప్పుడు వద్దు అన్నప్పుడు వద్దు అంటే విదిలేశారు అంతే, విదిలేయడమే. వాళ్ళు విదిలేశారు, వాళ్ళు తినరు, వీళ్ళకేంటి నష్టం? తినక వీళ్ళు తింటున్నారు కదా, తినేస్తే వదిలిపోతుంది. తినని వాళ్ళ గురించి చాలామంది
వెటకారంగా వెంటనే ఏం మాట అంటారు, అది వదిలేస్తే కానీ నీకు దేవుడు కోరిక తీర్చనన్నాడా అని అడుగుతూ ఉంటారు. అది తప్పు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. కాబట్టి ఒకళ్ళ సొంత విషయాల్లో, అందులో భగవంతుడికి సంబంధించిన విషయాల్లో మనం కలగచేసుకోవడం చాలా పొరపాటు. అదే ఈ దేవతారాధన చేయని వాళ్ళతో చోట దగ్గరికి వెళ్ళడం అంటే, అలా మాట్లాడే వాళ్ళ చోటికి ఈ ఎదురు తిరిగిన వాళ్ళు వెడుతూ ఉంటారు. అందుకని ఇక్కడ కాళీయుడు కాళింది మడుగుకి పోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోయాడు. లోపల మార్పు రాలేదు. ఆ మడుగుని విషంగా తయారు చేస్తున్నాడు. తనలో ఉన్న 100 జ్ఞాన ప్రసార కేంద్రములను ఈశ్వర తిరస్కార బుద్ధితో నింపుకున్నాడు. నా అంతటి వాడిని నేను అని అంటున్నాడు. అంటే 100 పడగలు విషంతో నిండిపోయాయి. ఇప్పుడు భయంకరమైన అపచారం ఒకటి జరిగితే తప్ప ఈశ్వరుడు ఈ విషయమును వెనక్కి తీయలేడు. ఈ విషయాన్ని వెనక్కి తీయాలి అంటే ఒక సంఘటన జరగాలి. ఈ అహంకారం పెరిగి పెరిగి భగవంతుని నమ్ముకున్న వాళ్ళ జోలికి వెళ్ళాడు. ఈశ్వరుడు ఇంకా క్షమించడు. అందుకని గోపబాలరు ఆవుదూడలు మడుగులోకి వెళ్ళి నీటిని తాగి మరణించాలి. అలా అపచారం జరిగింది. ఇప్పుడు ఈశ్వరుడికి ఆగ్రహం వచ్చింది. తన భక్తుల జోలికి వెళితే ఈశ్వరుడు ఒప్పుకోడు. 100 పడగలు పగిలిపోయేటట్టు తొక్కేశాడు. కాళీయుని భార్యలు శరణాగతి చేశారు కాబట్టి వదిలాడు. ఇప్పుడు లోపల ఉన్న బుద్ధి సద్బుద్ధి అయింది. అప్పుడు విషయాన్ని బయటకు తీసి మళ్ళీ వదిలిపెట్టాడు. ఎవరిని? కాళీయుడిని. కాళీయ మర్దనం ఇది జరిగింది అంటే మనలో ఉన్న విషపుట ఆలోచనల్ని భగవంతుడు తీసేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా కాదు ఇంకా తీయను అంటే దానికి ఒక చెడ్డ ఫలితాన్ని ఇచ్చి మనం ఆ గుణం నుంచి, ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చేటట్టుగా ఒక చెడు ఫలితాన్ని ఇచ్చి అప్పుడు మనలో మార్పు వస్తుందేమో అని ఆయన తాపత్రయపడుతూ ఉంటాడు. ఈ ఫలితం జరిగిన వెంటనే మనం గనక వెంటనే మారి మామూలు స్థితిలోకి వచ్చామా భగవంతుడు సంతోషిస్తాడు. లేదు ఇంకా అదే స్థితిలో ఉంటాము అని అనుకున్నాం అనుకోండి, ఇక భగవంతుడు కాదు ఏమీ చేయలేడు. అది మన కర్మ కింద ఉండిపోతాం. కాళీయమర్దనం వింటే మనలోని 101 నాడుల్లో ఉన్న విషం వెనక్కి వెళ్ళి సద్బుద్ధితో మనం అందరం హాయిగా కృష్ణ పరమాత్మ పాదాలని శిరస్సునందు ధరించి ఆనందంగా ఉండాలి. కాబట్టి కాళీయమర్దనానికి బాహ్య ప్రయోజనం ఏంటి అంటే పాము కరవదు. అంతర ప్రయోజనం ఏమిటి అంటే లోపల ఉన్న పాము నీరసిస్తుంది. అంటే విషపు పాము నీరసించిపోతుంది. ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయి దీనిని కాళింది మడుగు చెయ్యదు. ఎందుకంటే కాళీయ మడుగు అంటే ఏంటంటే విషం మడుగే కదా. మన శరీరాన్ని అంతటినీ విషంగా అంటే మన శరీరం విషంగా అయిపోయి నల్లగా అయిపోతుందని కాదు. చెడు బుద్ధి చూడండి, మనిషికి నిలవల్లా విషం అంటూ ఉంటారు. పాముకి కూరల్లో విషం, తేలిక కొండలో విషం, మనిషికి నిలవెల్లా విషం అంటూ ఉంటారు. అది ఆ బుద్ధి పోగొట్టుకోవాలి. ఎవరో ఏదో కొనుక్కున్నారు, ఎవరో ఏదో చేసుకున్నారు అంటే ఇక్కడ మనం బాధపడిపోయి కుళ్ళిపోవడమే విషం. కాబట్టి అటువంటి విషయాన్ని పోగొట్టి మనల్ని కాళింది మడుగును చేయకుండా ఉంటుంది. మళ్ళీ రమణక ద్వీపం చేస్తుంది. కాళీయమర్దనం వినగానే మళ్ళీ ఈ శరీరం అంతా శుద్ధి అయిపోతుంది. కాళీయమర్దనం అనే లీలకు అంత పరమ పవిత్రమైన స్థితి ఉంది. కాబట్టి ఈ రోజు వరకు మనం కాళీయమర్దనం విన్నాము. ఈ 2 రోజులది 3 రోజులతో ఉంది కదా. కాబట్టి ఈ 2 రోజులది కూడా మనం కలిసి ఒకేసారి విన్నా, ఎప్పుడైనా ఏదైనా చెడు బుద్ధిగా వస్తోంది, ఎందుకో ఏదో జరుగుతోంది, మనలో ఏదో తేడా వస్తోంది అని అనుకున్నాం అనుకోండి, లేదు ఏ పాము వలనో ఏవో కొన్ని పాములు అవి ఇళ్లలోకి కూడా వస్తూ ఉంటాయి కొన్ని చోట్లలో. ఆ చుట్టుపక్కల ఇళ్ళు అవి లేకపోయినా ఎటువంటి అయినా బురదలు అవి ఉన్నా కానీ అటువంటప్పుడు ఈ కాళీయమర్దనం మొత్తం కథని మనం కనుక గట్టిగా చదువుకున్నా, మనసులో చదువుకున్నా, మన దగ్గరికి పాములు అవి దరిచేరవు. అదీగాక మనలో ఉన్న విషపట ఆలోచనలన్నీ కూడా పోయి మంచి అందమైన అద్భుతంగా రమణీయమైన శరీరాన్ని పొంది, అంటే మనస్సుని పొంది ఉంటాం అన్నమాట. కాబట్టి మనందరం కుదిరినప్పుడల్లా ఈ కాళీయమర్దనం కథని వింటూ ఉందాం. రేపటి పారాయణంలో ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.